Welcome, welcome to the live. Welcome to the Facebook live. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? వండర్ఫుల్. కనుక ఫేస్బుక్ లైవ్కి స్వాగతం. మీరందరూ కూడా జాయిన్ అయిపోతే మనం లైవ్ని ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తున్నాం కనుక ప్రకటన గ్రంథంలో నుంచి అనేకమైన సత్యాలు మనం వింటున్నాం. సో నిన్నటి దినం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం కనుక ఈరోజు ఉదయకాలమే మీటింగ్లో పాలు పంపులు పొంది వస్తున్నాను కనుక ఉదయకాలం మార్నింగ్ 7 o'clock కనుక అద్భుతమైన మీటింగ్ జరగడానికి 7 బయలుదేరి వెళ్ళి ఆ హోటల్లో జరిగింది. సో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే వచ్చాను. మళ్ళీ మధ్యాహ్నం ఇంకో మీటింగ్ ఉంది. సో మధ్యాహ్నం మీటింగ్ కొరకు సిద్ధపడి బయలుదేరి వెళ్తున్నాం కనుక ప్రార్థన చేయండి. రేపు మళ్ళా ఆదివారపు ఆరాధనలు ఈ రాత్రికి మళ్ళా మీతో కలిసి లైవ్లో పంచుకోవడానికి, అనగా రేపు మీ సండే అయిపోద్ది కనుక సండే చర్చెస్లో వాక్యం చెప్పడానికి. సో చాలా సంతోషం. అందరూ బాగున్నారు కదా? ఫ్యామిలీస్ అందరూ బాగున్నారు కదా? ఈ విధంగా ప్రతిరోజు లైవ్ని మీరు వీక్షిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. సో ప్రకటన గ్రంథంలో నుంచి లోతైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం మనం అందరం కూడా ఓపెన్ చేస్తే 10th చాప్టర్ 10వ అధ్యాయంలో మనం ఉన్నాం కనుక 10వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నుంచి మనం వాక్యాలు వింటూ వస్తున్నాం. ఒక్క వచనం చెప్పడానికే నిన్నటి దినం అంతా సమయం సరిపోయింది. ఒక వచనాన్ని మాత్రమే మనం ధ్యానం చేశాం కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. దెన్ ఐ సా అనదర్ మైటీ ఏంజల్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. హీ వాజ్ robed in a cloud with a rainbow above his head. His face was like the sun and his legs were like fairy pillars. ఇది మనం తెలుగు బైబిల్లో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. కనుక ఆ బలిష్ఠుడైనటువంటి దూత దిగి రావడం చూశారు. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబము వలె ఉండెను. ఆయన చేతులు విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఇది మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశం. ఎవరు ఈ బలిష్ఠుడైనటువంటి దూత? we do not know. కనుక బలిష్ఠుడైనటువంటి దూత గురించి 5వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ప్రకటన గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో మనం గమనించాం ఎవరు ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత అనే దాని గురించి మనం 2వ వచనంలో మనం చూసాం. కనుక మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. కనుక I saw a strong angel who shouted with loud voice, who is worthy to break the seals on the scroll and open it. కనుక ఆ బుక్ ఉంది. ఆ బుక్ మీద 7 ముద్రలు ఉన్నాయి. ఎవరు విప్పుతారు అని, ఎవరు యోగ్యుడని ఆ బలిష్ఠుడైనటువంటి దూత బిగ్గరగా ప్రచురం చేయడం చూసాం. కనుక ఇప్పుడు మళ్ళా మనం ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో మరొక బలిష్ఠుడైన వేరొక దూత మ్యాప్స్ మనం చూసాం. ఉదాహరణ ఇంటర్లోడు
6వ ముద్ర విప్పినప్పుడు ఇంటిలో మనం చూసాం. 6వ ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి విపత్తు మనం చూసాం. భయంకరమైన శ్రమ. అయ్యో, ఉగ్రత మహాదినం వచ్చినని ఆ దినంలో జనం అందరం కూడా మాట్లాడుకుంటారని మనం విన్నాం. రాజుల దగ్గర నుంచి అందరూ కూడా, ప్రత్యేకంగా మనం 6వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తే 16, 17 వచనాల్లో భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సందులు దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చాను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచుందురు. కనుక ఇది 6వ ముద్ర విప్పినప్పుడు 12వ వచనంలో రాస్తుంది. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిన, సూర్యుడి కంపల వలె నలుపాయన, చంద్రబింబం అంతా రక్తమన్నమాయ, పెద్ద గాలి చేత ఊగులాడు, అంజూరు చెట్ల నుండి కాలపు కాయలు రాయనట్టు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలేను. మరి ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాయి. ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి స్థానం తప్ప. అప్పుడు చెప్పిన భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల వాని యొక్క మహాదినము, ఉగ్రత మహాదినం వచ్చి. కనుక 6వ దూత లేక 6వ ముద్ర విప్పినప్పుడు జరిగిన విపత్తు మనం చూసాం. ఉగ్రత, మహా ఉగ్రత. దాని తర్వాత వెంటనే ఏం రావాలి? 7వ ముద్ర రావాలి. కానీ 6వ ముద్ర తర్వాత 7వ ముద్ర గ్యాప్ మనం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీద, సముద్రం మీద ఏ చెట్టునైనా గాలి వేచకుండా భూమి యొక్క 4 దిక్కులు వాయువులు పట్టుకొనగా చూచి తిని. కనుక ఇక్కడ మనం 7వ ముద్రకి ముందుగా ఆ గాలిని బిగబట్టి, దాని తర్వాత దేవుని దూత రావడం, ఇంకొక దూత సజీవుడైన దేవుని ముద్ర గల వేరొక దూత సూర్య దిశ నుండి, తూర్పు నుండి రావడం, దాని తర్వాత దేవుని ముద్రను దేవుని దాసుల మీద, మేము మా దేవుని దాసులను వారి నొసంలో యందు ముద్రించే వరకు భూమికైనా, సముద్రికైనా, చెట్టుకైనా హాని చేయవద్దని మనం చూసాం. సో ఇక్కడ ఈ గ్యాప్లోని 1,44,000 మంది రక్షించబడ్డం మనం చూసాం. అన్ని గోత్రాలు, ఇజ్రాయెల్ 12 గోత్రాలు వీళ్ళెళ్ళి సువార్త చెప్పడం వల్ల మనం చూస్తాం. అక్కడ 9వ వచనంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనుల్లో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి, చూసారా, కనుక లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది. సో 6వ ముద్ర విప్పిన తర్వాత 7వ ముద్రకి ముందు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో దేవుని ముద్రతో ముద్రించిన 1,44,000 మందిని ఎన్నుకోవడం మనం చూసాం. దాని తర్వాత వారు ప్రకటించడంతో సువార్త కొన్ని లెక్కింప సఖ్యము కాని కోట్లాది మంది ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నట్టు మనం చూస్తున్నాం. కనుక అది టూ గ్రేట్ టు కౌంట్ అని అన్నారు ఇంగ్లీష్ బైబిల్లో. ఆఫ్టర్ 9వ వచనంలో ఆఫ్టర్ దిస్ ఐ సా అ వాస్ట్ క్రౌడ్ టూ గ్రేట్ టు కౌంట్ ఫ్రమ్ ఎవ్రీ నేషన్ అండ్ ట్రైబ్ అండ్ పీపుల్ అండ్ లాంగ్వేజ్. సో ఇది మనం చూసాం. సో అనేక మంది వారు రక్షించబడడం, వారు పరలోకానికి వెళ్ళడం, సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల యొక్క రక్షణకి స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పడం, దేవదూతలు సింహాసనం చుట్టూ నిలబడి వారందరూ కూడా సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆ దేవుణ్ణి ఏ రకంగా స్తుతిస్తారో, వారికి ఎలాంటి తెల్లటి అంగీ ఇవ్వబడుతుందో వారు గురించి మనం గ్యాప్ మనం చూసాం. ఆ గ్యాప్ గురించి చెప్పడానికి. సో దాని తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, అంటే 7వ అధ్యాయం అంతా ఇంటర్లోడ్ గ్యాప్, రైట్. 6th ముద్రకి 7th ముద్రకి మధ్యలో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో అనేక కోట్లాది మంది మారిపోవడం చూసాం. 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు, దాని తర్వాత 7వ ముద్ర విప్పడం. అలాగే ఇక్కడ బోరలు కూడా మనం చూసాం. 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ బోర ఊదినప్పుడు, అంటే
ఆల్రెడీ 8వ అధ్యాయంలో మనం మొదటి బోర, రెండో బోర అన్నీ చూసాం మనం, రైట్? 8వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మనం 7వ వచనం నుంచి మొదటి దూత బోర ఊదినప్పుడు, అలాగే 8వ వచనం రెండవ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందో, అలాగే 10వ వచనంలో 3వ దూత బోర ఊదినప్పుడు, అలాగే 12వ వచనంలో 4వ దూత బోర ఊదినప్పుడు, ఇప్పుడు 9వ అధ్యాయంలో మనం చూస్తే 5వ దూత బోర ఊదినప్పుడు మిడతలు రావడం, భయంకరమైన దయ్యాలు ఏ రకంగా బాధ పెడతాయి. దాని తర్వాత 13, 14 వచనాల్లో 6వ దూత బోర ఊదినప్పుడు, ఇప్పుడు 6వ దూత బోర ఊదినప్పుడు తర్వాత వెంటనే ఏం రావాలి, 7వ దూత బోర ఊదాలి. కానీ మధ్యలో గ్యాప్, మళ్ళా ఇంటర్లోడ్. సో ఎప్పుడు కూడా 6 తర్వాత ఈ లాస్ట్ ముద్రకి కానీ లాస్ట్ బోరకి కానీ మధ్యలో ఇంటర్లోడ్ లేకపోతే ఒక గ్యాప్ మనం చూస్తాం. కనుక ఆ గ్యాప్లో ఇప్పుడు మనం 10వ అధ్యాయం చూస్తున్నాం. ఆ 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన వేరే ఒక దూత ఇప్పుడు పరలోకము నుండి దిగి రావడం చూసాం. కనుక ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు, ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉన్నది, ఆయన ముఖము సూర్యబింబం వలె ఉంది, ఆయన పాదములు అగ్ని స్తంభములతో ఉంది. సో ఈ దూత గురించి ఎక్స్ప్లెనేషన్ నిన్నటి దినం మీతో చెప్పడం జరిగింది. ఆయన మేఘం అంటే ఏమిటి, ఏం రిసెంబుల్ చేస్తుంది? సో యేసు ప్రభుని మనం గుర్తు చేస్తాం. యేసు ప్రభు ప్రజెన్స్ మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మిమ్మల్ని విడనాడే దేవుడు కాదు. అంటే 7 ఏళ్ల శ్రమల్లో కొంత నమ్ముకున్నటువంటి తన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టట్లేదు, ఆయన తోడుగా ఉంటాను వాగ్దానం చేస్తాను, వారిని ఆయన రాజ్యంలో తీసుకొని వెళ్తాను. కనుక ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాని తర్వాత మనం చూసాం ఆయన తల మీద ధనస్సు మనకి గుర్తు చేసేది ఏంటి, పీస్ని, లవ్ని, ఆయన ప్రామిసెస్ని, ఇవన్నీ మనకి గుర్తు చేస్తుంది. దాని తర్వాత మనం చూసాం ఆయన ముఖం అయిపోయింది. ఆయన ముఖం ఎలా ఉంది, అగ్ని, ఆ ముఖం సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. ఆయన పాదములు ఎలా ఉన్నాయి, అగ్ని. ఏమిటి ఇవన్నీ కూడా మీకు నిన్నటి దినం వివరణగా చెప్పడం జరిగింది. లేకపోతే ఇంద్రధనస్సు, ఆయన కాళ్ళు చూసాం ఏ రకంగా ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల వలె ఉన్నాయి. ఇప్పుడు ఆయన 2వ వచనంలో ఆయన చెయ్యిని మనం చూస్తే 2వ వచనంలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఏమిటి పుస్తకం? ఇక్కడ ఆగాం. సో ఏమిటి పుస్తకం అనే దగ్గర ఆగాం. ఏమిటంటారు ఈ పుస్తకం? ఈరోజు ఈ పుస్తకం గురించి ఇవాళ మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 2వ వచనంలో ఉన్న పుస్తకం తెరవబడి ఉన్నటువంటి పుస్తకం. సో దీన్ని ఏమన్నారు? చిన్న పుస్తకం అన్నారు, విప్పబడి ఉన్న చిన్న పుస్తకం. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఈ చిన్న పుస్తకం మేబీ దేవుని వాక్యం, సువార్త, లేకపోతే ఈ చిన్న పుస్తకం ఇదే బైబిల్, లేక ఈ ప్రకటన గ్రంథం. కనుక ఈ చిన్న పుస్తకాన్ని మనము లిటిల్ స్క్రాల్ అని కూడా అంటారు. ఇది ప్రకటన గ్రంథంలో మరి ఇంకెక్కడా మెన్షన్ చేయబడలేదు. ఈ ఒక్క అధ్యాయంలో లిటిల్ స్క్రాల్ అని చిన్న పుస్తకం అని మెన్షన్ చేయబడింది. ఇది మనం 5వ అధ్యాయంలో చూసినటువంటి పుస్తకం కూడా అనుకోవచ్చు. కనుక 5వ అధ్యాయంలో మనం ఏం చూసాం? లోపట వెలుపట రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం అని చూసాం. ఆ సింహాసన ఆసీనుడైన వాని కుడి చేతిలో చూసాం. ఇప్పుడు ఆ గ్రంథం దేవదూత చేతిలో కనబడుతుంది. కనుక ఆ దేవదూత ఆ కుడి చేతిలో ఆ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాడు. సో ఇప్పుడు 7 సీల్స్ ఓపెన్ చేయబడ్డాయి కనుక ఓపెన్ స్క్రోల్ అనగా ఓపెన్గా ఉంది పుస్తకం. అందుకని ఇప్పుడేమో అది గ్రంథం అన్నారు, ఇది తెరవబడిన పుస్తకం అన్నారు.
సో తెరవబడినటువంటి పుస్తకంలో మనం గమనించవలసింది ఏమిటంటే ఇట్స్ ఓన్ ఓపెన్ బుక్, రైట్? కనుక ఈ ఓపెన్ బుక్లో మనం చూసినట్లయితే ఆ దేవదూత కుడి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఆ కుడి చేతిలో పట్టుకొని ఉండి ఆయన ఎక్కడ నిలబడ్డాడంట? దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని ఇంకేం చేస్తున్నాడు? అయితే ఆ పరలోకమందు కానీ భూమి మీద కానీ సారీ ఇది కదా మనం చదవాల్సింది 10వ అధ్యాయం కదా చదవాలి. 10వ అధ్యాయం 2వ వచనం. కనుక ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి, చూడండి, ఆయన తన చేతుల్లో విప్పబడిన చిన్న పుస్తకం ఉండేను. ఆ కుడి చేతిలోనేమో ఆ పుస్తకం ఉంది. ఇప్పుడు ఆయన కుడి పాదం సముద్రం మీద మోపాడంట, ఆయన ఎడం పాదం భూమి మీద మోపాడంట. సో ఒకటేమో మధ్యలో గ్యాప్, 6వ ముద్ర విప్పినప్పుడు 7వ ముద్రకి మధ్యలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది మారిపోవడం చూసాం. 1,44,000 మంది ముద్రించబడడం చూసాం. ఇక్కడ 6వ దూత బోర ఊదినప్పటికీ 7వ దూత బోర ఊదికి మధ్యలో ఈ బలిష్ఠుడైనటువంటి దేవదూత రావడం మనం చూసాం. అతను మేఘాలు ధరించుకొని ఉన్నాడు. అతను ఇంద్రధనస్సు తల మీద ఉంది. అతని ముఖం సూర్యుని వలె ఉంది. అతని కాళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అతను కుడి చేతిలో విప్పబడిన గ్రంథం ఉంది. అతను సముద్రం మీదను ఎడంకాలేసాడు. ఎడంకాలేమో భూమి మీద, కుడికాలేమో సముద్రం మీద, అంతే కదా. ఎడంకాలేమో తన పాదములు ఏమన్నాడు? అతని కుడి పాదము సముద్రం మీద, రైట్, ఎడమ పాదం భూమి మీద మోపాడు. సో అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, భూమి నాది, ఆకాశం నాది అని చెప్పిన దేవుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ అని చెబుతున్నాడు. ఆ దేవదూత స్టాండ్స్ ఆన్ బోత్ ద సీ అండ్ ద ల్యాండ్. ఏం రిసెంబుల్ చేస్తుంది? రిప్రజెంటింగ్ ఆల్ గాడ్స్ క్రియేషన్. దేవుడు సృష్టి అంతా, దట్ దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ పొసెషన్. ఇదంతా నాది, ఇదంతా దేవునిది అని చెప్పడానికి, దేవుని యొక్క బిహాఫ్గా, దేవుని యొక్క సముఖమున వచ్చినటువంటి దూత దేవుని యొక్క ఓనర్షిప్ చెప్తుంది భూమి మీద. ఇదిగో ఈ భూమి మీద, ఈ భూమి, ఈ సముద్రం ఆయనది. ఆయన దాన్ని నాశనం చేయాలంటే చేయొచ్చు, ఆయన దాన్ని బాగు చేయాలంటే బాగు చేయొచ్చు. ఈరోజు ఇదంతా నాది, ఇదంతా సైతాన్ కంట్రోల్లో లేదు. ఈ లోక సంబంధమైన దేవత, ఈ లోక సంబంధమైనటువంటి దేవుడు అని చెప్పుకున్నప్పటికీ కూడా వాడికి భూమి మీద అధికారం లేదు. దేవుడు అధికారాన్ని తిరిగి సంపాదించాడు. కనుకనే ఆయన భూమి నాది, సముద్రం నాది అని చెప్పడానికి కుడి కాలు సముద్రం మీద, ఎడం కాలు భూమి మీద మోపి ఆ దూత చెప్తున్నాడు. సో తప్పక భూమి దేవుని పాదపీఠం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన పాదపీఠం, భూమి అంతటి మీద ఒక కాలు మోపాడంటే సో దేవుని పాదపీఠం అని గుర్తు చేస్తుంది. సో దేవుడు ఎప్పుడు భూమిని వదిలిపెట్టేయలేదు, ఇది సత్యం. సో వాక్యం మనకి గుర్తు చేస్తుంది, ఏమీ కంట్రోల్ తప్పలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. తప్పక మనం దేవుని చిత్తంలో ఉంటే సమస్తము సమకూడి మేలే జరుగుతుంది. దాని గురించి ఏం కంగారు పడదు. సో లైఫ్ మే సీమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, బట్ డు నాట్ be disappointed or discouraged. It's under God's control, no matter what it is. కనుక ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం దేవుని యొక్క కంట్రోల్లో, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాం, రైట్? కనుక ఇక్కడ ఆ పుస్తకంలో, తెరవబడినటువంటి పుస్తకంలో ఏముంది అనే దాని గురించి రాయబడినటువంటి విషయాలు ఇది ఎవరికీ తెలియదు. కనుక ఈ పుస్తకాన్ని తర్వాత తినేమని చెప్తారు. ఇది తర్వాత మనం వద్దాం. ఇంకొక పుస్తకాన్ని మనం చూసాం, ప్రకటన గ్రంథంలో నుంచి మనం చూస్తే
ప్రకటన గ్రంథం మీ బైబిల్లో ఉంటే దయచేసి చూడండి. ప్రకటన గ్రంథంలో నుంచి 20 అధ్యాయము, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. ఇంకొక పుస్తకాన్ని చూద్దాం, 15 వచనం చూద్దాం. 20 అధ్యాయం 15 వచనం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల. చూసారా, కనుక ఇదొక పుస్తకం, ఇదొక గ్రంథం. ఏ గ్రంథం? ఇప్పుడు విప్పబడిన గ్రంథం చూసాం. ఎవరు ఈ గ్రంథాన్ని ఇప్పుతారని 5వ అధ్యాయంలో ఉన్న గ్రంథాన్ని ప్రకటన గ్రంథంలో చూసాం. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయము 15 వచనంలో ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల. అది కనబడకపోతే అంటే ఈ గ్రంథంలో మీ పేర్లన్నీ రాసి ఉన్నాయి. అది ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో వారి పేర్లన్నీ రాయబడి వాడు అగ్నిగండంలో పడవేపడుతుంది. సో ఈ గ్రంథంలో కానీ పేరు లేకపోతే వాడు అగ్నిగండంలో పడవేపడుతుంది. 21వ అధ్యాయము 27వ వచనం కూడా ఇంకో గ్రంథం ఉంది చూడండి, 21, 27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే. అది ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అని మొదటి వచ్చిన ఆ 15 వచనం చూసాం 20 అధ్యాయంలో. ఇది 21లో మనం చూస్తే గొర్రెపిల్ల జీవగ్రంథం అన్నారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడు ఎవడైనాను దానిలో ప్రవేశింపడు. సో నేను అర్థం చేసుకోవాల్సింది, బిఫోర్ వి డై, బిఫోర్ జీసస్ కమ్స్, యేసుప్రభు రాక మునుపు నేను కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, మన పేర్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయా? ఆ గ్రంథంలో కానీ రాయబడి ఉండకపోతే నేను కూడా మనము నిత్య నరకాగ్ని గుండంలో త్రోసివేయబడతాం. దానిలో ఎవరు ప్రవేశించలేరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడు ఎవడైనానో, అది అంటే నథింగ్ ఈవిల్ ఈజ్ అలౌడ్ దేర్. అది అర్థం. నాట్ ద పర్సన్ హూ ప్రాక్టీసెస్ షేమ్ఫుల్ యాక్టివిటీస్ లైక్ ఎ షేమ్ఫుల్ ఐడలేటరీ కానీ, డిసానెస్టీ కానీ, బట్ ఓన్లీ దోస్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద ల్యాంప్ బుక్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. నథింగ్ ఈవిల్ విల్ బీ అలౌడ్ టు ఎంటర్, నార్ ఎనీవన్ హూ ప్రాక్టీసెస్ షేమ్ఫుల్ ఐడలేటరీ అండ్ డిస్ఆనెస్టీ, బట్ ఓన్లీ దోస్ హూజ్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద ల్యాంప్స్ బుక్ ఆఫ్ లైఫ్. ఓన్లీ దోస్ పీపుల్. సో బుక్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. మన ఆ బుక్లో పేరులో నీ పేరు రాయబడి ఉన్నదా? సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ గ్రంథంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో మనం చూస్తే సముద్రం మీదను ఎడంకాలు భూమి మీదను మోపి 3వ వచనం, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించాను. సింహం గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించాడంట ఆ దూత. చూసారా, ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికాను. 7 ఉరుములు మాట్లాడ్డాయంట. 7 ఉరుములు కూడా. కనుక అది ఏం మాట్లాడాడన్నప్పుడు అది రాసేద్దామని యోహాన్ గారు రాయడం మొదలుపెట్టేశాడు. కానీ చూడండి నెక్స్ట్ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, ఎప్పుడైతే యోహాన్ రాసేద్దామని, ఎందుకంటే నువ్వు చూసిందంతా రాయమని అన్నాడు కదా, ఆయనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రాసేస్తున్నాడు. ఆయనకి ఆల్రెడీ ఆర్డర్ మరి ఏమంటుందని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు కనబడింది, ఇది చూసింది, జరుగుతున్నది, జరగబోయేదని రాయమన్నారు కదా. సో రాసేయడానికి రెడీ అయిపోయాడు. కనుక ఆ 7 ఉరుములు పలికినప్పుడు ఆ ఉరుములు ఏం మాట్లాడినాయో రాయడానికి ప్రయత్నం చేస్తే ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఏమన్నాడు? 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము అంటే ఏంటి అర్థం? సీజ్ చేయి, రాయొద్దు,
ముద్ర వేసేసి ఆపేసి, స్టాప్, ముద్ర వేయి. ముద్ర వేయడం అంటే అర్థం డోంట్ రైట్ అని ఒక స్వరము పరలోకం నుండి పలకడం చూశాడు, విన్నాడు. ఏమని? రాయొద్దు, ఇదంతా సీజ్ చేసి, ఇది ఆపేసి. 7 ఉరుములు ఏం మాట్లాడినాయి అంటే అది ఎంత భయంకరంగా ఉండబోతుందో ఆ శ్రమ మనకు తెలియదు. ఆ 7 ఉరుములు ఏం చెప్పాడు? రాయొద్దు అన్నాడు దేవుడు. కొన్ని దేవుడు మనకి తెలియపరిచాడు, కొన్ని దేవుడు తెలియపరచలే. సో దేవుడు కొన్ని మర్మములుగా ఉంచాడు. చూసారా, మనకి ఏది కావాలో అది మాత్రం రాయించాడు, ఏది అవసరం లేదో అది అక్కర్లా. కనుక యోహానుతో ఆ పరలోకం నుండి స్వరం చెప్పడం విన్నాం, రాయొద్దు, డోంట్ రైట్. కనుక ఆగిపోయాడు, రాయలే. చూసారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలంగా ఆయన ఏదైతే చూశాడో అది రాయమన్నారు, దాన్ని రాయొద్దు అన్నాడంటే ఎంత టెరిఫైయింగ్గా ఉందో మీరు అర్థం చేసుకోండి, ఎంత భయంకరంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు దేవుడు రాయొద్దు. చూడండి, మనం దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, దానియేలు ఏం చెప్పాడు? మనం కొన్ని రాయొద్దు అన్నాడు దేవుడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా నాతో పాటు తెరిచి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు, నీవి మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చూసారా, అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలు అని అతడు చెప్పాను. ముందే దేవుడికి తెలుసు తెలివి ఎక్కువైపోలేదు. నేను దానియేలు కాలం నుంచి ఈ టైం వరకు మనం చూస్తే ఎంత తెలివి ఎక్కువైపోయింది. ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. బట్ యూ డానియల్ కీప్ దిస్ ప్రాఫెసీ అ సీక్రెట్, సీల్ అప్ ద బుక్, అది ముద్ర వేసాయి, అంటిల్ ద టైమ్ ఆఫ్ ద ఎండ్ టైం వరకు, వెన్ మెనీ విల్ రష్ హియర్ అండ్ దేర్ అండ్ నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్. చూసారా, దానియేలు అదే 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే చూడండి, దానియేలు 12వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. సరే, కనుక ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక. ఈరోజు దేవుడు కొన్ని ముద్ర వేస్తాడు, కొన్ని రాయొద్దు అన్నాడు, కొన్ని చెప్పొద్దు అన్నాడు, కొన్ని తెలియపరచలేదు. పరలోకం అంతా దేవుడు మనకు బయలుపరచలేదు. రేపు 7 ఏళ్ళ శ్రమంలో జరుగుతున్నది అన్నీ దేవుడు మనకు బయలుపరచలేదు. కానీ బయలుపరిచింది చాలు. ఇదే మనం టెరిఫైయింగ్గా ఉంది. ఇంకా మనం ఇంకెంత భయంకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి, ఇంకెంత భయంకరంగా ఉంటుంది. అందుకనే దానియేలుకి అన్నాడు, ఇది కూడా మరుగు చేయి. I heard what he said, but I did not understand what he meant. So I asked, how will all the finally end? అప్పుడు అన్నాడు దేవుడు, but he said, go now Daniel, for what I have said is kept secret and sealed until the time of the end. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు పరలోకానికి 3వ ఆకాశానికి వెళ్ళినట్టు మనం చూసాం. కానీ పౌలు గారు 3వ ఆకాశానికి వెళ్ళి ఏం మనకు చెప్పాడు చెప్పండి? ఎందుకని ఆయన ఏమన్నాడో చదువుదాం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. చూడండి ఏమన్నాడు పౌలు గారు. కనుక 3వ వచనం నుంచి చదువుతాను. 2 క్రీస్తు యేసునందు ఒక మనుషుని నేను ఎరిగినతట 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశానికి కొనుపోబడను. అతడి శరీరముతో కొనుపోబడను నేను ఎరగను, శరీరం లేక కొనుపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించి తానే చెప్తున్నాడు. నేను పరలోకానికి వెళ్ళాను, 3వ ఆకాశానికి వెళ్ళాను. తెలుసు కదా మనకి, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. మొదటి ఆకాశం అట్మాస్ఫియరిక్ హెవెన్, అట్మాస్ఫియర్ ఉంటుంది, మనం చూస్తున్న ఆకాశం, దాని మీద ఎగురుతాం మనం. అనగా ఆకాశంలో గ్లైడర్స్ పెట్టి లేకపోతే ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు, పక్కన మనం విమానాల్లో ఎగురుతున్నాం.
కనుక విమాన ప్రయాణాలు చేస్తున్నది మొదటి ఆకాశం, అట్మాస్ఫియర్లో హెవెన్. దాని తర్వాత ఉండేది ప్లానెటరీ హెవెన్, ప్లానెట్స్ ఉండేవి. దాని తర్వాత మూడో ఆకాశం, దాట్స్ వాట్ ద హెవెన్. అందుకే ఆకాశ మహాకాశంలో. సో అలాంటి మూడో ఆకాశం పరలోకానికి వెళ్ళాడట ఎవరు? పౌలు గారు. అటు మనుషుని నేను ఎరుగుదును, అతని గురించి అతనే చెప్తున్నాడు. అతడు పరదేశులకు కొనుపోబడాను, పరదేశికి కొనుపోబడాను. వచింప సఖ్యం కాని మాటలు వినాను. ఆ మాటలు మనుషులు పలకకూడదు, ఆ మాటలు మనుషులు మాట్లాడకూడదు. అతడు శరీరముతో కొనుపోబడను, శరీరము లేక కొనుపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయించను. నా విషయం అయితే నేను నా బలహీనతలు ఏంది కానీ వేరే ఒక విధంగా అతిశయింపను. కనుక అక్కడ ఏమన్నాడు? ఆ మాటలు మనుషుడు పలకకూడదు అని అన్నాడు. అది that I was caught up in paradise and heard things so astounding that they cannot be expressed in words. అది మాటల్లో చెప్పలేం. థింగ్స్ నో హ్యూమన్ ఈజ్ అలౌడ్ టు టెల్. I don't know. థింగ్స్ నో హ్యూమన్ ఈజ్ అలౌడ్ టు టెల్. కనుక అర్థం మనుష్యుడు, ఏ మనుష్యుడు మాట్లాడకూడదు, పలకకూడదు అంట ఆ మాట. దేవుడు ఎందుకని ఆ విషయాన్ని మరుగుపరిచి మూడో ఆకాశానికి వెళ్ళొచ్చి ఎందుకు మనకు చెప్పలా? యోహాన్తో చెప్పించాడు కానీ ఈయనతో చెప్పించలా. ఎందుకని? ఈయనేం చూశాడు? వద్దు, చెప్పొద్దు. కానీ కొన్ని మర్మాలు రహస్యంగా దాడిపడి ఉన్నాయి. ఒక సత్యాన్ని మనం ఇందులో నుంచి అర్థం చేసుకోవాలి. అదేంటనంటే, దేవుడు అన్నీ నీకు చెప్పవలసిన అవసరం లేదు. ఆయన మీద నువ్వు పడుతున్నావా, ఆయన మీద నువ్వు ఆధారపడలేదా, అది ముఖ్యం. ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు కనుక నీకు ఏది మంచి చేస్తాడు, ఏది నీకు చెడు చేస్తాడు, ఆయన నీకు అపకారం చేస్తాడు. ఆయన ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? అందుకనే మన యెషయా గ్రంథం 55 అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 55 అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మరి నీ తలంపులు ఏంటి? చూడండి, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, అది యెహోవా వాక్. ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంతే మీరు నేర్చుకోవాల్సింది. ఆ తలంపులు ఏంటి ప్రభువా నాకు చెప్పండి, మీ మార్గాలు నాకు ఏంటో చెప్పండి. ఆ ఎత్తు అయినవి, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. కానీ నువ్వు నమ్ముతున్నావా? అది అక్కడ అర్థం. యూ బిలీవ్ దట్ మై థాట్స్ ఆర్ నథింగ్ లైక్ యువర్ థాట్స్ and says the Lord, and my ways are far beyond anything you could imagine. For just as the heavens are higher than the earth, so my ways are higher than your ways, and my thoughts higher than your thoughts. So it is not necessary for you and me to know what is God thinking about me. He's thinking big. He's thinking big about you, man. నీ గురించి చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు ఆయన, నీకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. కనుక నువ్వెందుకు వరి అవుతున్నావు? నీ గురించి మంచి ఆలోచిస్తున్నాడు ఆయన. నీ తలంపులు, నీ గురించి ఆయనకున్న తలంపులు చాలా ఎత్తైనవి. యు నో నీడ్ టు నో దాట్. అది అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠ. కనుక దేవుడు అన్నీ మనకి చెప్పాలి అని అవసరం లే. ప్రభువా, నువ్వు ఏది నాకు మరుగుపరచాలనుకుంటున్నావు అది మరుగుపరచు, ఏది నాకు తెలియపరచాలనుకుంటున్నావు అది నాకు తెలియపరచు. కనుక నీ మాటలు నాకు కావాలి. ఐ నీడ్ యువర్ వర్డ్. కనుక ప్రభు, నీ మాటలు నాకు కావాలి నాయన, నీ వాక్యం నాకు కావాలి తండ్రి. నీ వాక్యం ద్వారా నాకు అనేక విషయాలు తెలియపరుస్తున్నారు. చాలు, తెలియపరచలేని దాని గురించి నేను ఆతృతపడి దాని గురించి నాకు తెలియపరచు, నేను ఉపవాస ప్రార్థన ఉంటాను ప్రభు, నేను ఉపవాసంతో ఉంటాను, నాకు తెలియపరచు, ఇవన్నీ ఎక్స్ట్రా వద్దు. దేవుడు తెలియపరచలేనికి వద్దు అన్నప్పుడు వద్దు. అది రాయొద్దు అన్నాడు, రాయమని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆ కుడి చేతిలో ఉన్నటువంటి పుస్తకం, దేవదూత దగ్గర ఉన్నటువంటి పుస్తకం రాసేస్తాను, వద్దు, రాయొద్దు. ఏంటి స్వరము ఏమంటారు, ఏడు థండర్స్ లేక 7 ఉరుములు మాట్లాడినటువంటి మాటలు రాసేద్దాం, వద్దు, రాయొద్దు. ఇంకా టెరబుల్గా ఉన్నాయి, ఇంకా భయంకరంగా ఉన్నాయి మాట. సో అందుకే రాయొద్దాను. సో దేవుడు రాయొద్దు అన్నప్పుడు మనం రాయకూడదు. ఏది చేయమన్నాడు అది చేయండి, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోండి. కనుక నీ తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, నీ మార్గాలు ఆయన మార్గాలు వంటివి. చాలా ఎత్తైనవి. ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది భూమి కన్నా, అంత ఎత్తైనవి తెలుసుకో చాలు. అవి ఏంటో మనకు అనవసరం.
కానీ నీ గురించి చాలా ఎత్తైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఎత్తైన మార్గాలు ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా హిస్ వేస్ ఆర్ మోర్ బెటర్ దెన్ యువర్ వేస్ మ్యాన్. హిస్ థాట్స్ ఆర్ మోర్ బెటర్ దెన్ యువర్ థాట్స్. సో జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్. సో ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూస్తే 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29వ వచనం మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 29లో మనం చదివితే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడి ఉన్నవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి నగునని చెప్పాను. చూసారా? అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతిని వారి వినియునగునని చెప్పాను. అంటే ఏంటి? ద లార్డ్ అవర్ గాడ్ హ్యాస్ సీక్రెట్స్ known to no one who are not accountable for them, but we and our children are accountable forever for all that he has revealed to us. అది మనకి తెలియపరిచిన దాన్ని బట్టి, so that we may obey all the terms of these instructions. ఆయన బయలుపరిచినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని. మనవి మన సంతతి వారి ఒగును. మనకి ఏదైతే బయలుపరిచాడో అది మన పిల్లలకు నేర్పించాలి, మనకు తెలిసిన వాళ్ళు నేర్పించాలి. మనకి చెప్పలేని నేర్పించవలసిన అవసరం లేదు. అది సో ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యంలో నుంచి, ఆయన కొన్ని సీక్రెట్స్. గర్జించే సింహం వలె గర్జించినప్పుడు ఆ దూత, ఆ బలిష్టమైనటువంటి దూత 7 స్వరములు, 7 ఉరుముల స్వరములు వినపడ్డాయంట. ఇంకా భూమి మీద జరగబోయే భయంకరమైన 7 ముద్రలు, 7 బోరలు, 7 ఇప్పుడు వింటాం మనం 7 బౌల్స్ అనగా 7 పాత్రలు. దానికి ముందు 7 ఉరుములు శబ్దాలు కూడా ఉన్నాయి. అది రాయిలే, అది రాసుంటే ఇంకెంత భయంకరంగా ఉండదు మనకి. అది మనకు తెలియపరచడానికి ఇష్టపరచట్లే, ఎందుకంటే ఇంకెంత భయంకరంగా, ఎంత టెరిఫాయింగ్గా ఉంటాయి, ఎంత మనకు తెలియపరచడానికి దేవుడికి ఇష్టం లేదు. సో ఇట్స్ బెటర్, మనకు అక్కర్లా. తెలియపరిచిని తెలుసుకొని దాన్ని బట్టి మనం సిద్ధపడి ప్రభు రాకడికి మనం సిద్ధపడవలసిన అవసరం ఉంది. కనుక దేని గురించి వరి అవ్వకండి. నువ్వేదో ఆలోచించవలసిన అవసరం లేదు. నీ సేవ గురించో, నీ పరిచర్య గురించో, నీ భవిష్యత్తు గురించో నువ్వు ప్రార్థన చేయి. ప్రభు, నా గురించి నువ్వు ఆల్రెడీ ఆలోచిస్తున్నావు, నా గురించి నువ్వు ఎత్తైన తలంపులు కలిగి ఉన్నావు, ఎత్తైన ఆలోచనలు కలిగి, నీ మార్గాలు పెద్దవి నాకన్నా. ఆకాశం కన్నా భూమి భూమి కన్నా ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన ఆలోచన. కనుక మీ మీద నేను ఆధారపడతాను. నాకు అన్నీ తెలియపరచవలసిన అవసరం లేదు. నాకు తెలియపరిచి నేను నేర్చుకొని, నాకు తెలియపరిచి నా పిల్లలకి కూడా నేను తెలియపరిచి, నా కుటుంబానికి నేను తెలియపరిచి, నా దగ్గర ఉన్న వారందరికీ నేను తెలియపరిచి, విశదీపరిచి, అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. దాన్ని ప్రార్థన చేసుకో. ప్రకటన గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ రకంగా మీరు ఇంట్రెస్ట్ చూపించి ప్రతిరోజు వాక్యం వింటున్నాం. మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హియరింగ్ గాడ్స్ వర్డ్. జ్యోతి ప్రైజ్ ద లార్డ్ అమ్మ, రతన్ రాజు గారు ప్రైజ్ ద లార్డ్, సునీత ఎల్లమెల్లి ప్రైజ్ ద లార్డ్, సునీత నందేటి ప్రైజ్ ద లార్డ్, చందు రిథమ్స్ ప్రైజ్ ద లార్డ్, వినోష్ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నావు వినోష్? గాడ్ బ్లెస్ యూ. ఆన్ మై వే ప్రైజ్ ద లార్డ్. అక్సా కళ్యాణి ప్రైజ్ ద లార్డ్. వేముల భాగ్యమ్మ అమ్మ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. శ్యామ్ కుమార్ ప్రైజ్ ద లార్డ్. జీవన్ ప్రైజ్ ద లార్డ్. ఎం వినోష్ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఆనందలక్ష్మి ప్రైజ్ ద లార్డ్. రతన్రాజ్ గారు ప్రైజ్ ద లార్డ్. లక్ష్మి ప్రైజ్ ద లార్డ్. సునీత నందేటి ప్రైజ్ ద లార్డ్. దుర్గారావు బండారు దుర్గారావు ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. మా సుబాని ప్రైజ్ ద లార్డ్. జరపాల భాస్కర్ ప్రైజ్ ద లార్డ్ అండి. భాస్కర్ గారు గాడ్ బ్లెస్ యూ. రాంబాబు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ధనలక్ష్మి ప్రైజ్ ద లార్డ్. సో లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, మీకు వందనాలు. మీ వాక్యాన్ని ఎంతో ప్రేమించి శ్రద్ధగా వింటున్న మీ బిడ్డల్ని మీరు దీవించండి. మళ్ళా రేపు కలుసుకున్నంత రెక్కల కింద కాపాడండి ప్రభా. మా పట్ల ఎట్లా ఎన్నో తలంపులు, ఎత్తైన ఆలోచనలు, మీ మార్గాలు గొప్పవి అన్నీ మేము తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గొప్పవి అవి. భూమి కన్నా ఆకాశం ఎంత ఎత్తో అంత ఎత్తైనవి, మంచివి అని గ్రహించితే చాలు.
అవ్వా మాకు అన్నీ మీరు తెలియపరచండి అని చెప్పాల్సిన అవసరం. కనుక అన్ని సమకూడ అందుకే మేలు కొరకు జరుగుతాయి. మమ్మల్ని ప్రేమించేవారు అందును బట్టి మీకు స్తోత్రం. మిమ్మల్ని గనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మాయంపరుస్తూ ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను దీవించమని కుటుంబాల అవసరాలన్నీ తీర్చి మీ రాజ్యం అనుకోవచ్చు సిద్ధపడి రక్షణ అనుభవాన్ని దయచేసి వారిని మీ రక్షణలో ముందుకు ఎదిగింపజేసి మీ రాజ్యం రాడుకోవచ్చు సిద్ధపరిచి మీ వారి పట్ల ఉన్న ఎత్తైన తలంపులు ఎత్తైన ఆలోచనలు మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసయ్య ఘనమైన నామములో మీకు బ్రతంలో ఆస్వాదించి ప్రార్థించాడి నేనెంత వేరుగుంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. రేపటి దినం కలుసుకుందాం. రేపు సండే సెలవు కనుక రేపు సండే మార్నింగ్ లైవ్లో వస్తాను నేను. కనుక 7 గంటలకి మా చర్చి టైమింగ్ అది. కనుక రేపు మార్నింగ్ 7 గంటలకి అలాగే 9 గంటలకి నేను లైవ్లో వస్తాను. మీరు తప్పక మా వర్షిప్ సర్వీస్ లైవ్లో తిలకించవచ్చు. కనుక మార్నింగ్ 9, మార్నింగ్ 7 ఫస్ట్ సర్వీసు, రెండో సర్వీసు 9. సో 2 సర్వీసుల్లో నేను వాక్యం చెప్పడానికి వస్తాను. రాత్రి అయిద్ది నాకు ఇక్కడ అమెరికాలో. కనుక రాత్రి 10:30కి మళ్ళీ 12:30కి సో నేను వాకింగ్ చెప్పడానికి వస్తాను. కనుక మీరందరూ కూడా వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉంటే మా లైవ్కి ట్యూన్ ఇన్ చేసుకోండి. ఇదే పేజ్ మీద వస్తుంది రాజేంద్ర కుమార్, ఎల్లమెల్లి రాజేంద్ర కుమార్ పేరు మీద. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆల్. సీ యూ టుమారో 7 o'clock and 9 o'clock. God bless you. Have a blessed day.